హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల ప్రతిరోజు వార్తలు నిలుస్తున్న ఒక ముఖ్యమైన అంశం అణ్వస్త్రాలు లేదా అణ్వాయుధాలకి సంబంధించి న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి ప్రస్తుతం చోటు చేసుకున్న సంక్షోభ పరిస్థితుల కారణంగా అంటున్నాను. ముఖ్యంగా ప్రపంచమంతా కూడా రెండు దేశాలనే చూస్తుంది. ఆ రెండు దేశాలేంటి? ఒకటి రష్యా, సెకండ్ వచ్చేసి యుక్రెయిన్. రష్యా, యుక్రెయిన్ రెండు దేశాల మధ్య ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రతిరోజు వార్తలు నిలుస్తున్న ఒక ముఖ్యమైన అంశమే అణుబాంబులకి సంబంధించి. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే అసలు అణుబాంబుల్లో ఉండే చర్యలేంటి, కెమిస్ట్రీకి సంబంధించి కొన్ని డీటెయిల్ చూడాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పటికే చరిత్రను మనం మర్చిపోలేకపోతున్నాం. చరిత్ర అంటే అమెరికా 1945లో జపాన్కి సంబంధించి హిరోషిమా, నాగసాకి పైన ప్రయోగించిన అణుబాంబులు ఏవైతే ఉంటాయో ఆ పీడకల నుండి ప్రపంచం ఇప్పటికీ కూడా కోలుకోలేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా యుక్రెయిన్ పైన అణుబాంబులను ప్రయోగించనుందా అనే ఒక టాపిక్ ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ టాపిక్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అసలు అణుబాంబులు అంటే ఏంటి, వాటిని గనక ప్రయోగిస్తే వచ్చే దుష్పరిణామాలు ఏంటి, అందులో ఉండే చర్యలు ఏంటి, న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటి, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి. న్యూక్లియర్ ఫిజన్ అంటే కేంద్రక విచ్ఛితి, అణుబాంబుల్లో చూసే సిద్ధాంతం. అదే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కేంద్రక సంలీనం, ముఖ్యంగా సూర్యుల్లో చూస్తాం. అండ్ ఇటీవల చైనా సృష్టించిన కృత్రిమ సూర్యుడు టోకోమాక్ లో ఇమిడి ఉన్న సిద్ధాంతం ఏంటంటే, సూత్రం ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఈ వీడియోలో మనం అణుబాంబులతో పాటు థర్మోబారిక్ బాంబులు, ఇటీవల యుక్రెయిన్ చేస్తున్న ఒక ఆరోపణ ఏంటంటే మా దేశంలో రష్యా థర్మోబారిక్ బాంబులను ప్రయోగిస్తోంది, రెగ్యులర్ గా ప్రయోగిస్తోంది. థర్మోబారిక్ బాంబులు లేదా ఎరోజాల్ బాంబులు లేదా వాక్యూమ్ బాంబులు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చరిత్రలోకి వెళితే 19th century. సో 19th century's గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఎవర్. యాక్చువల్గా ప్రస్తుతం ప్రపంచంలోనే ఒక గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన ఐన్స్టీన్, ద లెజెండ్. ఐన్స్టీన్ యొక్క ఫార్ములా ఏంటి? E = mc². మనం చిన్ననాటి నుండి కూడా నేర్చుకున్నాం. E = mc². ఇక్కడ ఈ టాపిక్ కి సంబంధించి అసలు ఈ ఎనర్జీ, E అంటే ఏంటి, M అంటే ఏంటి, C అంటే ఏంటి, ఈ థియరీ మొత్తం మనకు అవసరం లేదు. సో దీనిని వాడుక భాషలో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఐన్స్టీన్ ఏం చెప్పారంటే, we cannot create an energy and also we cannot destroy the energy. శక్తిని మనం సృష్టించలేము, అలాంటి శక్తిని మనం డిస్ట్రాయ్ కూడా చేయలేము. కానీ శక్తిని ఒక రూపం నుండి మరొక రూపానికి మాత్రం మార్చడానికి పాసిబిలిటీ ఉంది. సో ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ టు వన్ ఫామ్ ఫ్రమ్ అనదర్ ఫామ్. ఈ సిద్ధాంతం ఆధారంగానే ప్రస్తుతం అణుబాంబులే కావచ్చు, హైడ్రోజన్ బాంబులే కావచ్చు పనిచేస్తున్నాయి. సో ఇక్కడ మనకు ముఖ్యంగా న్యూక్లియర్ ఎనర్జీ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. న్యూక్లియర్ ఎనర్జీ, సో కెమిస్ట్రీకి సంబంధించి న్యూక్లియర్ ఎనర్జీ. సో న్యూక్లియర్ ఎనర్జీ అనేది, ఈ శక్తి రెండు రకాలుగా ఉంటుంది. న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ ఆఫ్ 2 types. మనం చిన్నప్పటి నుండి కూడా నేర్చుకున్నది ఏంటంటే, ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఫ్యూజన్ అని, సెకండ్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఈ రెండు కూడా గుర్తుంచుకోండి. సో వీటి యొక్క డెఫినేషన్ ఏంటి, అసలు ఇక్కడ ఎలాంటి చర్య జరుగుతుంది, అణుబాంబుల్లో చూసే చర్య ఏంటి, అండ్ మనం హైడ్రోజన్ బాంబులో చూసే చర్య ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా చూద్దాం. ఇందాక ఐన్స్టీన్ యొక్క సిద్ధాంతం ఏమని చెప్పాను, ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ అండ్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. శక్తిని మనం సృష్టించలేము, శక్తిని మనం డిస్ట్రాయ్ చేయలేము, కానీ శక్తిని ఒక రూపం నుండి మరొక రూపానికి మాత్రం మార్చగలుగుతాం. ఎగ్జాంపుల్, ఈ సిద్ధాంతాన్ని రెగ్యులర్ మన యొక్క దైనందిక జీవితంలో గనక అబ్జర్వ్ చేస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అదేంటంటే మనం వాడే బైక్స్ కానివ్వండి, కార్లు కానివ్వండి, హెవీ మోటార్ వెహికల్సే కానివ్వండి, గాల్లో ప్రయాణించే విమానాలే కానివ్వండి. ఇక్కడ ఈ సూత్రాన్ని అమలు చేద్దాం. సో ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ టు వన్ ఫామ్ ఫ్రమ్ అనదర్ ఫామ్ అంటున్నాను. అంటే ఒక శక్తిని ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చవచ్చు. ఇప్పుడు బైక్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం బైక్ నడపాలంటే పెట్రోల్, ఫ్యూయల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో బైక్లో పోయడం ద్వారానే బైక్ మూవ్మెంట్ అనేది చూడడం జరుగుతుంది. అంటే ఎనర్జీ ఒక ఫామ్ నుండి మరొక ఫామ్కి కన్వర్ట్ అవుతుంది. సో పెట్రోల్ ఏదైతే ఉంటుందో కెమికల్. సో కెమికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. ఎనర్జీ అనేది ఏ రకంగా మారుతుంది, కెమికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. కాబట్టి
బైక్ అనేది మూవ్మెంట్ మనం చూడడం జరుగుతుంది. అలా ఇంట్లో కూడా రెగ్యులర్గా మనం ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి. సో ఏవైతే ఉంటాయో ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో మూవబుల్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ గమనించామనుకోండి, అక్కడ ఉండే సూత్రం ఏంటి, ఈ ఫార్ములా ఏంటంటే ఎగ్జాంపుల్ ఫ్యాన్ మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఫ్యాన్ గనక గమనిస్తే ఫ్యాన్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. సో ఇది ఏదైతే ఉంటుందో శక్తి రూపంగా మారుతుంది, ఒక రూపం నుండి మరొక రూపంగా మారుతుంది. కానీ శక్తిని మనం సృష్టించలేం, ఆ శక్తిని మనం డిస్ట్రాయ్ చేయలేం. సో ఇక్కడ న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్ ఈ రెండింటి యొక్క అర్థాలను డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో న్యూక్లియర్ ఫిజన్ అంటే కేంద్రక విచ్ఛితి, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కేంద్రక సంలీనం న్యూక్లియర్ ఫ్యూజన్. సో ఇక్కడ ఫస్ట్ న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి డిస్కస్ చేద్దాం. సో న్యూక్లియస్ యాక్చువల్గా మనం ఆటమ్, ఏదైనా ఒక ఆటమ్ని తీసుకోండి, ఒక అణువును గనక తీసుకున్నాం అనుకోండి, ఆటమ్ని తీసుకున్నాం అనుకోండి, అందులో ఉండేది న్యూక్లియస్. సో న్యూక్లియస్ కేంద్రకం అంటాం తెలుగులో. సో న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో, న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయి, సో ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్, న్యూట్రాన్స్ న్యూక్లియస్లో ఉంటాయి. గుర్తుంచుకోండి, చిన్నప్పుడు మనం కెమిస్ట్రీలో చూసిన బేసిక్స్. సో ప్రోటాన్, న్యూట్రాన్. సో ఇక్కడ న్యూట్రాన్ అనే ఒక పాయింట్ వచ్చింది కాబట్టి కెమిస్ట్రీని లింక్ చేసుకుందాం. అదేంటంటే 1932 ఇయర్లో, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1932 జేమ్స్ చాడ్విక్ అనే ఒక కెమికల్ సైంటిస్ట్, జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్ని కనుగొనడం జరిగింది. న్యూట్రాన్ని కనుగొన్నది ఎవరు అంటే జేమ్స్ చాడ్విక్. గుర్తుంచుకోండి, ఇయర్ 1932. సో ఇక్కడ న్యూట్రాన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో న్యూక్లియస్, ఒక ఆటమ్ని గనక మనం తీసుకుంటే, ఒక అణువును గనక మనం తీసుకుంటే న్యూక్లియస్ కేంద్రకంలో ఏమేమి ఉంటాయి, ప్రోటాను, న్యూట్రాన్ ఉంటాయి. ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయి. అదే ఈ న్యూక్లియస్ చుట్టూ కూడా ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ఇది ఒక ఆటమ్ యొక్క నిర్మాణం. సో ఇక్కడ ఈ ఆటమ్ ఏదైతే ఉంటుందో ఇందులో ప్రోటాన్స్, న్యూట్రాన్ బ్యాలెన్స్ గా ఉన్నాయి అనుకోండి. సో వీటిని స్టెబిలైజ్డ్ ఆర్ బ్యాలెన్స్డ్ ఆటమ్ అంటారు. ఇందులో ప్రోటాన్ సంఖ్యలో కానివ్వండి, ఒక ఆటమ్ తీసుకుంటే ప్రోటాన్ సంఖ్యలో కానివ్వండి, న్యూట్రాన్స్ సంఖ్యలో కానివ్వండి, ఏదైనా మార్పులు జరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ ఆటమ్ అనేది బ్యాలెన్స్ తప్పుతుంది. అలా బ్యాలెన్స్ తప్పిన ఆటమ్ ఏదైతే ఉంటుందో దీనిని ఎక్స్టర్నల్ గా అనదర్ న్యూట్రాన్ గనక ఢీకొనింది అనుకోండి, ఈ ఆటమ్ అనేది రెండుగా విభజన జరుగుతుంది. సో లార్జర్ ఆర్ బిగ్గర్ ఆటమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 or more number of smaller atoms అని గుర్తుంచుకోండి. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం న్యూక్లియర్ ఫిజన్ అంటున్నాం. న్యూక్లియర్ ఫిజన్ లేదా అణుబాంబుల్లో ఉన్న సిద్ధాంతమే న్యూక్లియర్ ఫిజన్, కేంద్రక విచ్ఛితి. అణుబాంబుకి సంబంధించి మనం 4 ఎలిమెంట్స్ ని వాడతాం. ప్రపంచవ్యాప్తంగా కూడా అణుబాంబుల్లో ఉపయోగించే 4 ఎలిమెంట్స్ లేదా కెమికల్స్ ఏంటంటే, ఫస్ట్ యురేనియం, సెకండ్ ప్లూటోనియం, థర్డ్ సీజియం, ఫోర్త్ కాలిఫోర్నియం. సో ఈ 4 గుర్తుంచుకోండి. ప్రపంచవ్యాప్తంగా అణుబాంబులు లేదా న్యూక్లియర్ ఎనర్జీ అంటేనే, న్యూక్లియర్ అణుశక్తి అంటేనే మనకు ఈ రెండే ఎక్కువగా వాడతారు. అందులో ఒకటి యురేనియం 235 గుర్తుంచుకోండి, యురేనియం 235. సెకండ్ వచ్చేసి ప్లూటోనియం 239. ఈ రెండు కూడా గుర్తుంచుకోండి. సో యురేనియం అండ్ ప్లూటోనియం. సో ఇక్కడ యురేనియంని నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. యురేనియం ఆటమ్ని గనక మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, యురేనియం ఆటమ్ ఇందాక న్యూక్లియర్ ఫిజన్ ఈ సిద్ధాంతాన్ని దీనికి అప్లై చేస్తే, సో యురేనియంలో మనకి ప్రోటాన్లు, సో న్యూక్లియస్ లో ఉండే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఏవైతే ఉంటాయో ప్రోటాన్ల యొక్క సంఖ్య వచ్చేసి 92 నెంబర్లో ఉంటుంది. అదే న్యూట్రాన్ల యొక్క సంఖ్య వచ్చింది అనుకోండి 146 ఉంటుంది. సో టోటల్ అటామిక్ వెయిట్, దీని యొక్క మొత్తం అణువు యొక్క భారం ఎంత అవుతుంది, సో మనకి 238 అవుతుంది. 238. అందులో గనక 146లో -3 న్యూట్రాన్స్ గనక చూసామనుకోండి, అంటే న్యూట్రాన్లో గనక సంఖ్య తగ్గిందనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇందాకేం చెప్పాను, సో ఆటమ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి సమానంగా న్యూట్రాన్స్ కానివ్వండి, ప్రోటాన్స్ కానివ్వండి, ఏవైతే ఎంత ఉండాలో అంత మొత్తంలో ఉంటేనే ఆ ఆటమ్ స్టెబిలైజ్డ్ గా ఉంది, స్టేబుల్ గా ఉంది అన్నట్టు. అందులో న్యూట్రాన్ లో కానివ్వండి, ప్రోటాన్ లో కానివ్వండి ఏదైనా మార్పులు వచ్చినాయి అనుకోండి, ఇది అన్స్టెబిలైజ్డ్ ఫామ్ లోకి వస్తుంది, స్టెబిలిటీ కోల్పోతుంది. ఇక్కడ 238 ఉండాల్సింది 235 ఉంది అనుకోండి.
సో దీన్ని యురేనియం ఐసోటోప్ ఏదైతే ఉంటుందో, యురేనియం ఏదైతే ఉంటుందో, ఈ ఆటమ్ అన్స్టెబిలైజ్డ్ ఆటమ్ ఏదైతే ఉంటుందో మార్పులకు లోనయ్యే ప్రమాదంలో ఉంటుందండి. ప్రమాదం కాదు, కావాలని చేయడం జరుగుతుంది. అలా ఈ యురేనియం 235 గనక ఎక్స్టర్నల్ గా ఒక న్యూట్రాన్ గనక ఢీకొనింది అనుకోండి, ఎక్స్టర్నల్ గా ఒక న్యూట్రాన్ గనక యురేనియం 235 అంటే అన్స్టెబిలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ యురేనియం తో గనక ఒక ఎక్స్టర్నల్ న్యూట్రాన్ గనక యాడ్ అయింది అనుకోండి, ఢీ కొట్టింది అనుకోండి, ఆటోమేటిక్ గా అన్స్టెబిలైజ్డ్ ఫామ్ లో ఉంది కాబట్టి ఈ యురేనియం అనేది 2 లేదా అంతకంటే ఎక్కువగా ముక్కలుగా విడిపోవడం జరుగుతుంది. అంటే ఒక ఆటం అనేది స్ప్లిట్ అవుతుంది అన్నట్టు, కేంద్రకం విచ్ఛితి జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఈ సిద్ధాంతం, ఈ రియాక్షన్ అనేది మనం అణుబాంబుల్లో చూడడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా ప్లూటోనియం ఏదైతే ఉంటుందో, ప్లూటోనియం కూడా సేమ్. ప్లూటోనియం అనేది 245, ప్లూటోనియం 245 అనేది స్టెబిలైజ్డ్ ఫామ్, కానీ ఇక్కడ 239 అంటున్నాను. సో అంటే ఆటోమేటిక్ గా ఆ స్టెబిలిటీ అనేది కోల్పోయింది. ప్రోటాన్ నెంబర్ లో కానివ్వండి, న్యూట్రాన్ నెంబర్ లో కానివ్వండి, సంఖ్య పెరిగినా తగ్గినా కూడా అది అన్స్టెబిలైజ్డ్ ఫామ్ లోకి వస్తుంది. సో ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అని మనకి ఇక్కడ ప్రస్తుతానికి అవసరం లేదు. కారణం ఏంటంటే అన్స్టెబిలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ఆటమ్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్టర్నల్ గా న్యూట్రాన్ గనక ఢీకొట్టించామనుకోండి, ఆ అన్స్టెబిలైజ్డ్ ఆటమ్ అనేది 2గా విభజన జరుగుతుంది. 1 atom is divided into 2. ఆ 2 atoms ఏవైతే ఉంటాయో అందులో కూడా మరొకసారి విచ్ఛింతి జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఈ ఆటమ్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి, ఒక శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. అదే సిద్ధాంతాన్ని మనం ఈ న్యూక్లియర్ బాంబులు లేదా అటామిక్ బాంబుల్లో చూడడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఈ టాపిక్ ని గనక లింక్ చేసుకున్నాం అనుకోండి హిరోషిమా నాగసాకితో. సో 1945 ఇయర్లో అమెరికా జపాన్లోని 2 ప్రముఖ నగరాలపైన అణుబాంబును ప్రయోగించింది. ఆ అణుబాంబుల్లో ఒకటి హిరోషిమా పైన వచ్చేసి యురేనియం 235 ఈ ఎలిమెంట్ ని ప్రయోగించింది. అంటే దీని ఆధారంగా అణ్వస్త్రాన్ని ప్రయోగించడం జరిగింది. అదే నాగసాకి ఉంది కదా, నాగసాకి పైన ప్లూటోనియం 239 ని ప్రయోగించడం జరిగింది. సో ఇక్కడ కొంత డెప్త్ గా పోటీ పరీక్షలు అడగవచ్చు. అణుబాంబుల్లో కూడా రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ అన్స్టెబిలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ యురేనియం ఏమో హిరోషిమా పైన ప్రయోగించింది అమెరికా, జపాన్ కి సంబంధించి. అండ్ ఇక్కడ ప్లూటోనియం 239 ఏమో జపాన్ కి సంబంధించి నాగసాకి పైన అమెరికా ప్రయోగించింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, సో ఇక్కడ మ్యాప్ ఆధారంగా చూద్దాం. సో న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటి, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి? ఫిజన్, సో స్ప్లిటింగ్ ఆఫ్ ఎ లార్జర్ ఆటమ్ ఇంటూ 2 or more స్మాలర్ వన్స్. ఇందాక చెప్పాను కదా, అన్స్టెబిలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ఆటమ్ ఏదైతే ఉంటుందో ఎక్స్టర్నల్ గా ఒక న్యూట్రాన్ కనుక దాన్ని ఢీకొట్టింది అనుకోండి, ఇది 2 ఆటమ్స్ గా మారుతుంది. ఈ 2 ఆటమ్స్ ఏదైతే ఉంటాయి, క్రిప్టాన్, జిరాన్ అని ఉంటాయి, అవన్నీ మనకు అవసరం డీటెయిల్ గా. సో ఈ ఆటమ్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ ఇందులో కూడా స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. అలా స్ప్లిట్టింగ్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ సీన్ ఇన్ న్యూక్లియర్ ఫిజన్. అదే న్యూక్లియర్ ఫ్యూజన్ ని గనక మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, న్యూక్లియర్ ఫ్యూజింగ్ అంటే కలయిక అన్నట్టు, సంలీనం. సో 2 or more atoms are merged into 1 అన్నట్టు. సో 2 or more అంటే ఇక్కడ మనం ఫ్యూజన్ కి సంబంధించి హైడ్రోజన్ ని మాత్రమే గుర్తుంచుకోండి. హైడ్రోజన్ ఎలిమెంట్ ప్రత్యేకత ఏంటి, ప్రపంచంలోనే అసలు ఎర్త్ పైనే ద లైటెస్ట్ ఎలిమెంట్ ఈజ్ హైడ్రోజన్. హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో హైడ్రోజన్ యొక్క పాజిటివిటీ ఏదైతే పాజిటివ్ ఎలిమెంట్ అన్నట్టు, అలా 1 పాజిటివ్ ఎలిమెంట్ ని మరొక పాజిటివ్ ఎలిమెంట్ లేదా 1 పాజిటివ్ ఆటమ్ ని మరొక పాజిటివ్ ఆటమ్ తో గనక సంలీనం చేసామనుకోండి, అధిక మొత్తంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. దాన్ని మనం సూర్యుడిలో కానివ్వండి, లేదా కృత్రిమ సూర్యుడిని సృష్టించిన, లేదంటే హైడ్రోజన్ బాంబు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాంబు హైడ్రోజన్ బాంబులో చూడడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి డిస్కషన్ అవసరం లేదు. మనకు కావాల్సిన డిస్కషన్ కేవలం న్యూక్లియర్ ఫిజన్ కి సంబంధించి. న్యూక్లియర్ ఫిజన్ అనేది అణుబాంబుల్లో చోటు చేసుకునే ఒక చర్య, ఒక రియాక్షన్ అని గుర్తుంచుకోండి. ఈ రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఆటమ్ అనేది, అన్స్టెబిలైజ్డ్ ఆటమ్ అనేది విభజించడం జరుగుతుంది అన్నట్టు. సో డివిజన్ ఆఫ్ ఆటమ్స్ ఈ సీన్ ఇన్ న్యూక్లియర్ ఫిజన్. న్యూక్లియర్ ఫిజన్ అనేది ఎందులో సిద్ధాంతం అంటే అణుబాంబులో సిద్ధాంతం అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటేనేమో మర్జింగ్ ఆఫ్ 2 ఆటమ్స్ ఏవైతే ఉంటాయో పాజిటివ్ గా ఉన్న 2 ఆటమ్స్ ని మర్జ్ చేయడానికి అధిక మొత్తంలో ఉష్ణోగ్రత కావాలి. అధిక మొత్తంలో ఉష్ణోగ్రత వద్ద 2 పాజిటివ్ చార్జ్ తో ఉన్న ఆటమ్స్ ని కంబైన్ చేస్తే అధిక మొత్తంలో శక్తి అనేది ఉద్భవించడం జరుగుతుంది. ఇది హైడ్రోజన్. రెండింటిలో గనక కంపేర్ చేసామనుకోండి, అటామిక్ బాంబు, హైడ్రోజన్ బాంబు, ఈ రెండిట్లో గనక మనం కంపేర్ చేస్తే న్యూక్లియర్ ఫ్యూజన్ తో కూడుకున్న హైడ్రోజన్ చాలా పవర్ఫుల్. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే
అసలు అణ్వస్త్రాలను కలిగి ఉన్న దేశాలు ఎన్ని ఉన్నాయి, అండ్ చరిత్రలో చోటు చేసుకున్న హిరోషిమా నాగసాకికి సంబంధించిన కొంత టర్మినాలజీ. ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతం థర్మోబారిక్ బాంబ్ అనే ఒక ప్రత్యేకమైన అంశం వార్తలు ఇచ్చింది, వాక్యూమ్ బాంబ్ అండ్ ఎరోజల్ బాంబ్. వాటన్నిటిని కూడా లింక్ చేద్దాం. అండ్ సో అణుబాంబులు లేదా అణ్వస్త్రాలకి సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడగబోయే అవకాశం ఉంది. అదేంటంటే ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక అణ్వస్త్రాలు లేదా అణ్వాయుధాలు లేదా అణుబాంబులు కలిగి ఉన్న దేశం ఏదంటే ఆన్సర్ ఈస్ రష్యా. గుర్తుంచుకోండి, సిప్రీ నివేదిక ఆధారంగా, సిప్రీ ఇది గుర్తుంచుకోండి. సిప్రీ యొక్క యాక్రోనిమ్ ఏంటంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? స్వీడన్ కి సంబంధించిన ప్రముఖ నగరం. స్టాక్హోమ్ వేదికగా, స్టాక్హోమ్ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తున్న సిప్రీ సంస్థ ప్రతి ఇయర్ కూడా అణ్వాయుధాలకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆర్మ్స్ కి సంబంధించిన కొన్ని గణాంకాలు విడుదల చేస్తుంది. సిప్రీ నివేదికను తీసుకున్నా లేదా ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ అనే నివేదికను అబ్జర్వ్ చేసినా కూడా ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు లేదా అణుబాంబులు కలిగి ఉన్న దేశంగా మాత్రం రష్యాను ఉంది. రష్యా వద్ద ప్రస్తుతం 5,977 అణ్వస్త్రాలు లేదా అణుబాంబులు ఉన్నాయి. సో 5,977 అణుబాంబులు లేదా అణ్వస్త్రాలతో ప్రపంచంలోనే అత్యధిక న్యూక్లియర్ ఫోర్స్ ని కలిగి ఉన్న దేశంగా రష్యా ఉంది. ఇది పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి అమెరికా. ప్రస్తుత ప్రపంచ అగ్రదేశమైన అమెరికా వద్ద ప్రస్తుతం ఎన్ని అణ్వస్త్రాలు ఉన్నాయంటే 5,428. అండ్ నెక్స్ట్ ఫ్రాన్స్ ని గనక అబ్జర్వ్ చేస్తే ఫ్రాన్స్ వద్ద 290 అణుబాంబులు లేదా అణ్వస్త్రాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చైనా వద్ద 350. అండ్ నెక్స్ట్ యూకే వద్ద 225 అణ్వస్త్రాలు లేదా అణుబాంబులు. అండ్ ఇజ్రాయెల్ వద్ద 90. పాకిస్తాన్ మన దాయాది దేశం, భారత్ యొక్క దాయాది దేశమైన పాకిస్తాన్ వద్ద 165 అణ్వాయుధాలు లేదా అణ్వస్త్రాలు ఉన్నాయి. మరి భారతదేశం వద్ద 160. ఇక్కడ కంపారిజన్ చూడండి, భారతదేశంతో కంపేర్ చేస్తే అణ్వాయుధాల పరంగా, అణ్వస్త్రాల పరంగా పాకిస్తాన్ వద్దే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తర కొరియా వద్ద 20 ఉన్నాయి. సో ఈ 9 దేశాలు ఏవైతే ఉంటే వీటి యొక్క పేర్లు గుర్తుంచుకోండి. ప్రస్తుతం అణ్వాయుధాలు లేదా అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాలు ఏవి అని కనుక అడిగారు అనుకోండి, ఇవి గుర్తుంచుకోండి. కానీ ప్రపంచంలో అత్యధిక అణ్వస్త్రాలు లేదా అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం మాత్రం రష్యా. ప్రపంచంలో ప్రస్తుతం 12,705 అణ్వస్త్రాలు లేదా అణ్వాయుధాలు ఉంటే అందులో ఆల్మోస్ట్ 0.5% రష్యా వద్దే ఉన్నాయి, 5,977. సో అలా రష్యాకి సంబంధించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ అణ్వస్త్రాలు లేదా అణుబాంబుల ప్రయోగానికి సంబంధించి చర్చ వస్తుంది కాబట్టి ఈ స్టాట్స్ అనేవి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చరిత్ర కాలంలో గనక అబ్జర్వ్ చేస్తే సో అమెరికా జపాన్కి సంబంధించి 1945 ఇయర్లో జపాన్లోని హిరోషిమా అండ్ నాగసాకి 2 పట్టణాల పైన అణుబాంబులను ప్రయోగించింది. అందులో హిరోషిమా పైన ప్రయోగించిన అణ్వస్త్రం ఏదైతే ఉంటుందో అది యురేనియం 235 అని గుర్తుంచుకోండి. అన్స్టేబుల్ ఆటమ్ ఏదైతే ఉంటుందో యురేనియం 235. దీని యొక్క పేరు వచ్చేసి లిటిల్ బాయ్, ఈ అణుబాంబు పేరు. అండ్ నాగసాకి యొక్క పేరు ఏంటంటే ఫ్యాట్ మ్యాన్. ఎందుకు మరి వీటికి పేరు పెట్టారంటే ఏదైతే ఉంటుందో చిన్న సైజులో ఉంటుంది, సో న్యూక్లియర్ హెడ్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా, దాని షేప్ ఆధారంగా పేరు పెట్టారు. కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అవసరం లేదు. జస్ట్ నాగసాకి పైన ప్రయోగించిన అణుబాంబు యొక్క పేరు ఏంటి అన్నారు అనుకోండి, ఫ్యాట్ మ్యాన్. అదే హిరోషిమా పైన లిటిల్ బాయ్ అని గుర్తుంచుకోండి. ఈ 2 ప్రముఖ పట్టణాలు. అండ్ గుర్తుంచుకోండి, ఇక్కడ ప్రయోగించిన అణుబాంబు అణ్వస్త్రం యొక్క కెపాసిటీ ఏంటంటే 15 కిలోటన్నులు, 15 కిలోటన్నుల సామర్థ్యం ఉన్న అణ్వస్త్రాన్ని అమెరికా జపాన్లోని ఈ నగరాల పైన ప్రయోగించడం జరిగింది. ఈ కెపాసిటీకే దాదాపు లక్షలాది మంది, కనీసం నాగసాకిలో 150,000 మంది అండ్ హిరోషిమాలో ఆల్మోస్ట్ 150,000 నుండి 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంత శక్తివంతమైంది. అలాంటిది ప్రస్తుతం ప్రపంచంలో రష్యా వద్ద 15 కిలోటన్నులు కాదు, వేల కిలోటన్నుల అణు సామర్థ్యం ఉన్న బాంబులు ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. ఒకవేళ 15 కిలోటన్నులకే హిరోషిమా నాగసాకి ఏవైతే ఉంటాయో చరిత్ర పుటల్లో నిలిచిపోయంటే 1000 కిలోటన్నుల అణుబాంబుని గనక రష్యా యుక్రెయిన్ పైన ప్రయోగించింది అనుకోండి, ఎంత దారుణమైన విపత్తు సంభవిస్తుంది అంటే
ప్రపంచం కోలుకోలేదిక. చరిత్ర ఉన్నంత కాలం, భవిష్యత్ కాలం ప్రతిసారి కూడా చదువుతూనే ఉంటుంది. చరిత్ర పుత్రిలో ఒక చెడు రోజులుగా మనం చూడడం జరుగుతుంది. ఈ 1000 కిలోటన్నుల అణ్వస్త్రాన్ని గనక రష్యా యుక్రెయిన్ పైన ప్రయోగించింది అనుకోండి, దాని యొక్క కెపాసిటీ ఏ రకంగా ఉంటుందంటే కనీసం 75 కిలోమీటర్ల దూరం నుండి ఆ ప్రయోగాన్ని మనం వీక్షించినా కూడా మన కళ్ళు పోతాయి. అంత దారుణమైన ప్రభావం ఉంటుంది. అండ్ ఈ అణ్వస్త్రం యొక్క ప్రయోగం ఏదైతే అణుబాంబును ఒక ప్లేస్ లో కనుక ప్రయోగించారనుకోండి, దాని యొక్క ప్రభావం అప్పటికి మాత్రమే పరిమితం కాదు. దాని యొక్క ప్రభావం అనేది సుదీర్ఘ కాలం ఉంటుంది. రానున్న జనరేషన్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ జనరేషన్ లో కూడా చాలా సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా హిరోషిమా, నాగసాకిలో ఈ అణువస్త్రాలకి సంబంధించి అణుబాంబు యొక్క ఫలితాన్ని ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నారు ప్రజలంటే అది మామూలు విషయం కాదు. అలాంటిది అణుబాంబులకి సంబంధించి ప్రస్తుతం 1000 టన్నుల కెపాసిటీ ఉన్న 1000 కిలోటన్నుల కెపాసిటీ ఉన్న అణుబాంబులు రష్యా వద్ద ఉన్నాయి. అండ్ నిన్న కూడా మనం చూసాం, ఇటీవల మార్చి 5 రోజున రష్యా యుక్రెయిన్ మధ్య జరిగిన చర్చలు, 3వ విడత చర్చలు కూడా విఫలమయ్యాయి. అండ్ రష్యా అధ్యక్షుడు ప్రపంచంలో ముఖ్యంగా నాటో దేశాలను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశాడు. రష్యా పైన చాలా ఆంక్షలను విధిస్తున్నాయి నాటో దేశాలు, ఖచ్చితంగా మీరు కూడా మూల్యం చెల్లించాల్సిందే అని చెప్పారు. అండ్ ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు ఆ దేశంలోని న్యూక్లియర్ ఫోర్సెస్ కి కూడా ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి న్యూక్లియర్ ఫోర్సెస్ ని అలర్ట్ చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదొకటి ఇంపార్టెంట్. సో అణ్వస్త్రాలకి సంబంధించి అని గుర్తుంచుకోండి. ఒకవేళ అణ్వస్త్రాన్ని గనక ప్రయోగించారనుకోండి, ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. సో ప్లూటోనియం 239 ఏమో నాగసాకి పైన ప్రయోగించబడిన ఆ బాంబు, అణుబాంబు. అదే మనకు హిరోషిమా పైననేమో యురేనియం 235 గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో మరొక బాంబు కూడా ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. అణుబాంబు విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఆల్రెడీ రష్యా యుక్రెయిన్లోని చాలా ప్రాంతాల్లో కూడా ఏరోజాల్ బాంబులను, ఏరోజాల్ ఈ పదం గుర్తుంచుకోండి, ఏరోజాల్ బాంబులను లేదా థర్మోబారిక్ బాంబులను, థర్మోబారిక్ బాంబులను లేదంటే క్లస్టర్ బాంబు, ఏ పేరుతో పిలిచినా ఒకటే. సో ఏరోజాల్ బాంబ్ ఆర్ థర్మోబారిక్ బాంబ్ ఆర్ క్లస్టర్ బాంబులను రష్యా సైన్యం యుక్రెయిన్ లో సామాన్య మానవుల పైన ప్రయోగించింది. కొన్ని వందల మంది ఈ బాంబు ప్రభావం కారణంగా మరణించారని చెప్పేసి యుక్రెయిన్ రష్యా పైన ఆరోపణలు చేస్తుంది. మరి ఏంటి ఈ థర్మోబారిక్ బాంబ్ అంటే ఏంటో చూద్దాం. మనం అణుబాంబులు ఏవైతే ఉంటే అణుబాంబులంత సామర్థ్యం ఉండదు, కానీ దాని తర్వాత పోలిస్తే సెకండరీ గ్రేడ్ గా ఈ బాంబులను మనం చూడొచ్చు. ఈ బాంబులను ఏ రకంగా లాంచ్ చేయడం జరుగుతుంది అంటే, కామన్ గా థర్మోబారిక్ బాంబులను యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉంటాయో, మనం మిసైల్స్ ని లాంచ్ చేస్తాం కదా, సో యుద్ధ ట్యాంకులు, బాలిస్టిక్ ట్యాంకులు అంటాం, ఆ యుద్ధ ట్యాంకుల ఆధారంగానే ఈ థర్మోబారిక్ బాంబులను కూడా ప్రయోగించడం జరుగుతుంది. సేమ్ లుక్స్ లైక్ మిసైల్స్, క్షిపణులు లాగానే ఉంటాయి. సో లాంచర్ ఏవైతే ఉంటాయో, మినీ రాకెట్ లాంచర్స్ ఉంటాయి కదా, వాటి నుండి ప్రయోగించడం జరుగుతుంది. వీటి యొక్క సామర్థ్యం ఎంత ఉంటుందంటే, ఇక్కడ ప్రయోగించిన ప్రాంతం నుండి దాదాపు 5-6 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాన్ని లక్ష్యంగా చేర్చుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అణుబాంబులైనా థర్మోబారిక్ బాంబులైనా కూడా నేరుగా ప్రాంతం పైన, భూమి పైన పేల్చరు, గాల్లో పేల్చడం జరుగుతుంది. వీటి యొక్క కెపాసిటీ, సామర్థ్యం ఎలా ఉంటుందంటే, అవి భూమి నుండి ఎంత ఎత్తులో పేల్చడం జరిగింది అండ్ అందులో ఉన్న ఆ కెమికల్ కాంపనెంట్ యొక్క సామర్థ్యం ఏ రకంగా ఉంది, ఎన్ని కిలోటన్లను వాడడం జరిగింది, సో అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ బాంబుల ప్రభావాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. సో థర్మోబారిక్ బాంబులను మినీ రాకెట్ లాంచర్ నుండి ప్రయోగిస్తే ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉండే ప్రాంతాన్ని నాశనం చేయొచ్చున్నట్టు. సో దీని యొక్క మెకానిజం ఏంటంటే, ఈ మిసైల్ లాంటి నిర్మాణం ఏదైతే ఉంటుందో లాంచ్ చేసిన తర్వాత నిర్దేశిత ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఢీకొనే కంటే ముందే గాల్లోనే ఈ మిసైల్ ఏదైతే ఉంటుందో, ఈ బాంబు ఏదైతే ఉంటుందో డివైడ్ అవుతుంది అన్నట్టు, 2 భాగాలుగా విడిపోతుంది అన్నట్టు. అలా విడిపోయిన భాగం నుండి ఆ ప్రాంతంలో ఎరోజాల్స్ లేదా డ్రాప్లెట్స్ అనేవి ఫార్మేషన్ అవుతాయి. వాతావరణంలో గాల్లోనే డ్రాప్లెట్స్ ఫామ్ అయిపోతాయి అన్నట్టు. అలా ఆ డ్రాప్లెట్స్ ఫార్మేషన్ తో పాటు భూమి మీదకి దిగేటప్పుడు ఆ బాంబు విచ్ఛిన్నం అవుతుంది, పేలుతుంది. పేలేసరికి ఈ గాల్లో పేరుకుపోయిన ఎరోజాల్స్, డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో, ఆ బాంబు కణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పేలడం జరుగుతుంది. ఈ పేలుడికి చుట్టుపక్కల ఉండే ఎయిర్ ఉంటుంది కదా, ఆక్సిజన్ మొత్తాన్ని కూడా ఈ శక్తి గ్రహించడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా ఈ పేలుడు యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఒక్క బాంబును ప్రయోగిస్తే వేలాది మంది ప్రజలను చంపేయడం జరుగుతుంది. అంతటి శక్తివంతమైంది థర్మోబారిక్ బాంబ్ అని గుర్తుంచుకోండి. ఇదొకటి ఇంపార్టెంట్. అణుబాంబులంత సామర్థ్యం ఉండదు, కానీ అణుబాంబు లాంటిదే
దీని యొక్క ప్రభావం అనేది కొంత తక్కువగా ఉంటుంది. ఏరోజాల్ బాంబులు అంటే గాల్లో పేలుతాయి, గాల్లో ఆ బాంబు రెండుగా విడిపోతుంది, ఆ విడిపోయిన తర్వాత ఆ గ్యాప్స్ నుండి ఏరోజాల్స్ పుడతాయి, ఆటోమేటిక్గా ఏరోజాల్స్ లేదా వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ వ్యాక్యూమ్ ని దిగువ ప్రాంతం నుండి ఫ్లేమ్ అయిన బర్స్ట్ అయిన ఫ్లేమ్ ఏదైతే ఉంటుందో అది వ్యాపించడం జరుగుతుంది. ఆ వ్యాపించిన ఫ్లేమ్ ఏదైతే ఉంటుందో చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఆక్సిజన్ మొత్తాన్ని కూడా సక్ చేస్తుంది. అది మొత్తం ఒక అగ్నిగుండంగా మారిపోతుంది. ఒక ప్రాంతంలో మాస్ పీపుల్ని చంపడానికి దీన్ని ఎక్కువగా వాడతారు. అలాంటి ఈ బాంబుని రష్యా మా మీద ప్రయోగిస్తుందని చెప్పేసి యుక్రెయిన్ ఆరోపణలు చేస్తుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ సో ఏదైతే ఉంటుందో బాంబు ఏదైతే ఉంటుందో ఇది రెండు భాగాలు విడిపోతుంది, ఎయిర్ మొత్తాన్ని కూడా సక్ చేసేస్తుంది. ఇలా వచ్చిన గాల్లోకి ఆక్సిజన్ వినియోగించుకొని ఏరోజాల్ ఇంధనం ఒక్కసారిగా మండి తీవ్ర ఉష్ణోగ్రతతో భారీ విస్ఫోటనాన్ని కల్పించడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. మరి ఇలాంటి అణ్వస్త్రాలకి సంబంధించి అణుబాంబులకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఆస్ట్రియాకి సంబంధించి రాజధాని వియన్నా కేంద్రంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కానివ్వండి. సో న్యూక్లియర్ ఎనర్జీని మనం సదుద్దేశంతో వాడాలి కానీ దురుద్దేశంతో మిలిటరీ ఫోర్సెస్లో మాత్రం వాడొద్దని ఏర్పడిన సంస్థ మనకు IAEA. ఆల్రెడీ ఆ సంస్థ గురించి మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇటీవల కాలంలో కన్వెన్షన్ ఆన్ ఆర్మ్స్ అని చెప్పేసి చాలా సంస్థలు కానివ్వండి, అండ్ న్యూక్లియర్ ప్రోలిఫరేషన్ ట్రీటీ అనేది 1968లో ఏర్పడిన ఒక ఒప్పందం. అణ్వాయుధ నిరాయుధీకరణ, అణ్వాయుధాలు ఏవైతే ఉంటాయో వాటిని వదిలిపెడతామని చెప్పేసి దేశాలు కుదుర్చుకున్న ఒక ఒప్పందం కానివ్వండి. వాటన్నిటికి కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. సో ఏం లేదు, ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంటంటే అణుబాంబులో ఉండే రియాక్షన్ ఏంటో చూడండి, సరిపోతుంది పోటీ పరీక్షలకి సంబంధించి. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఇది ఏదైతే ఉందో థర్మోబారిక్ బాంబు ఇటీవల రష్యా పేల్చింది అని చెప్పేసి యుక్రెయిన్ విడుదల చేసిన ఇమేజెస్. అండ్ సో మనం డిస్కస్ చేసింది ఏంటంటే న్యూక్లియర్ ఫిజన్ అనేది అణుబాంబుల్లో ఇమిడి ఉన్న రియాక్షన్ చర్య అని గుర్తుంచుకోండి. స్ప్లిట్టింగ్ ఏ లార్జర్ ఆటమ్ ఇంటూ 2 or more smaller atoms is nuclear fission that is seen in atom bombs. అండ్ నెక్స్ట్ న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది హైడ్రోజన్ ఆధారంగా రెండు పాజిటివ్ చార్జ్డ్ ఆటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మర్జ్ చేయడం ద్వారా అత్యధిక టెంపరేచర్లో, అతి శక్తివంతమైన టెంపరేచర్లో సంలీనం చేయడం ద్వారా ఉద్భవించే ఒక శక్తి అని గుర్తుంచుకోండి, హైడ్రోజన్ ఆటమ్ అని గుర్తుంచుకోండి. సో హైడ్రోజన్ ఆటమ్ అంటే ఏంటంటే ఒక ప్రోటాన్ ఉంటుంది, ఒక ప్రోటాన్ అండ్ ఒక ఎలక్ట్రాన్ ఉందనుకోండి, హైడ్రోజన్ ఎలిమెంట్ అంటాం. అలా హైడ్రోజన్లో గనక ఒక ప్రోటాను, ఒక న్యూట్రాన్, 1 ఎలక్ట్రాన్ ఉందనుకోండి, దాన్ని డ్యూటీరియం అంటాము. లేదా ఒక ప్రోటాను, 2 న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్ ఉందనుకోండి, దాన్ని ట్రిటియం అంటారు. సో ఈ ఐసోటోప్ల ఆధారంగానే మనకు కేంద్రక సంలీన చర్యల ద్వారా శక్తిని ఉద్భవించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి టాపిక్ ఏదైతే ఇది అవసరం లేదు, న్యూక్లియర్ ఫిజన్ చూసుకోండి. సో న్యూక్లియర్ ఫిజన్కి సంబంధించి న్యూక్లియర్ ఫిజన్ అనేది స్ప్లిట్టింగ్ ఆఫ్ 1 లార్జర్ ఆటమ్ ఇంటూ 2 స్మాలర్ ఆటమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో హిరోషిమా, నాగసాకి పైన ప్రయోగించబడిన బాంబులు ఏవైతే ఉంటే వాటి పేర్లను గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. సో స్మాలర్ ఆటమ్స్ ఏవైతే ఉంటాయో, పాజిటివ్ చార్జ్డ్ ఆటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంలీనం చేయడం అనేది న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక సంలీనం. హైడ్రోజన్ బాంబులోను మరియు ఇటీవల చైనా సృష్టించిన కృత్రిమ సూర్యుడు టోకోమాక్లోను ఈ సూత్రమే ఇమిడి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఆటం బాంబులు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, అందులో అత్యధిక అణుబాంబులు ఉన్న దేశంగా రష్యా అని చెప్పేసి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో ఈ లిటిల్ బాయ్ ఫ్యాట్ మ్యాన్ పేర్లను గుర్తుంచుకోండి. August 6th ఒకటి, August 9th ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్మోబారిక్ బాంబులని పిలిచిన, ఎరోజాల్ బాంబులని పిలిచిన, క్లస్టర్ బాంబులని పిలిచిన ఒకటే. ఇది అణ్వాయుధాలతో పోలిస్తే అణ్వాయుధాలంత శక్తివంతమైనది కాదు, ఒక మిసైల్ బాంబ్స్ అని గుర్తుంచుకోండి. సో ఎరోజాల్ ఫార్మేషన్, బ్లాస్టింగ్, చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఆక్సిజన్ మొత్తాన్ని కూడా అవి గ్రాస్ప్ చేయడము, ఇది ఇంకా మరింత శక్తివంతంగా మారింది. ఇదంతా కూడా మీకు మెకానిజం చెప్పడం జరిగింది. సో ఇది ఏదైతే ఉంటుందో ఇందులో దీనికి మీరు ఏమేమి లింక్ చేసుకోవాల్సిందంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. సో రష్యా యుక్రెయిన్ వివాదానికి సంబంధించి ఫస్ట్ వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియోలో సంస్థ గురించి డిస్కస్ చేశాము. అండ్ ఇక్కడ మనకు కన్వెన్షనల్ క్లస్టర్ మ్యూనిషన్స్ అనే ఒక సంస్థకి సంబంధించి డబ్లిన్లో కుదిరిన ఒప్పందం 2008కి సంబంధించి, అండ్ ఎట్ ద సేమ్ టైం న్యూక్లియర్ ప్రోలిఫరేషన్ ట్రీటీ, అణ్వాయుధ లేదా అణు నిరాయుధీకరణ ఒప్పందానికి సంబంధించి వీటన్నిటి కూడా లింక్ చేసుకొని చూడండి, సరిపోతుంది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.